బ్యాంకింగ్ రంగంపై ప్రజలలో అపనమ్మకం ఏర్పడిన సమయంలో ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పోస్టల్ శాఖ రెడీ అయింది. ఇప్పటి వరకు చిన్న మొత్తాల పొదుపుకు ప్రాధాన్యత ఇచ్చిన పోస్టల్ శాఖ ఇప్పుడు అధునాతన సేవలకు సిద్దమైంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా పారదర్శక సేవలు అందిస్తామంటోంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో రంగంలోకి దిగుతోంది తపాలా శాఖ. ఆర్థిక నేరాలకు ఎలాంటి ఆస్కారం లేకుండా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. దేశవ్యాప్తంగా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సేవలను 650 బ్రాంచ్లలో ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో 24 బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న బ్రాంచ్ను కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రారంభిస్తారు. పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులో ఖాతా తెరవడానికి ఎలాంటి డాక్యుమెంట్లు అక్కర్లేదు. ఓ ఫింగర్ ప్రింట్ చాలు. జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ ప్రారంభించుకోవచ్చు. ఖాతాదారులకు క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్ ఏటీఎంలా పనిచేస్తుంది. అన్ని షాపులలో స్వైపింగ్ మిషన్లకు ఈ కోడ్ అనుసంధానం చేస్తారు. ₹1 అకౌంట్ నుంచి విత్డ్రా చేయాలన్నా వేలిముద్ర ఉండి తీరాల్సిందే. దీంతో మోసాలకు వీలుండదు. ఖాతాదారుడు ఫలానా వ్యక్తికి నగదు ట్రాన్స్ఫర్ చేయమంటే పోస్ట్ మ్యాన్ డబ్బు తీసుకెళ్లి ఆ ఇంట్లో ఇచ్చేస్తాడు. ఖాతాకు సంబంధించిన ఆడియో వాయిస్ కూడా వినపడుతుంది. కస్టమర్ కోరుకుంటే ఎంత నగదున్నది, ఎంత విత్డ్రా చేసుకున్నారు తదితర వివరాలు కూడా లభ్యమవుతాయి. ఇప్పుడు ఎవరైనా ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ దే ఆర్ హ్యాండ్లింగ్ ఫోన్స్ వెరీ నైస్లీ అండి. సో స్మార్ట్ ఫోన్స్ ఉందా లేదా అనేది పక్కన పెడితే నార్మల్ డిజిటల్ మోడ్లో ఉన్న ఫోన్స్లో కూడా మేము ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇస్తున్నామండి. దట్ ఈస్ వాట్ ఈస్ SMS బ్యాంకింగ్ అండ్ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ అండి. మీరు చేసిన రిక్వెస్ట్ని బట్టి ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని మినిమం సర్వీస్ ఛార్జెస్ మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ రిక్వెస్టింగ్ ఫర్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్, మీరు యాక్సెస్ పాయింట్కి వెళ్ళి ట్రాన్సాక్షన్స్ చేసుకుంటానంటే మేమేం సర్వీస్ ఛార్జ్ చేయమండి. బట్ డోర్ స్టెప్ బ్యాంకింగ్కి మాత్రం మినిమం సర్వీస్ ఛార్జెస్ ఉంటాయండి. ఏపీలో ఉన్న 10,490 పోస్టల్ బ్రాంచ్లు యాక్సెస్ పాయింట్ల రూపంలో సేవలను అందిస్తాయి. ప్రైవేట్ బ్యాంకుల తరహాలో మరింత మందికి చేరువవుతామంటోంది పోస్టల్ శాఖ. ఇప్పటివరకు పోస్టల్ సేవలకు మొబైల్, నెట్ బ్యాంకింగ్ సేవలు లేవు. ఇప్పుడు రాబోతున్న ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆ సేవలు కూడా కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి.